హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఐఎండిబి ఇండియన్ పాపులర్ యాక్టర్స్ కి సంబంధించిన ఒక సర్వే నిర్వహించి టాప్ 10 ర్యాంకింగ్ కి సంబంధించిన లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్ట్ లో వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ లిస్ట్ లో వచ్చేసి నెంబర్ 1 ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నాడనమాట. అయితే పుష్ప సీక్వెల్ హైప్ తోటి వచ్చిన పుష్ప 2 మూవీ సక్సెస్ వల్ల ఈ రోజు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడనేసి చెప్పుకోవచ్చు. ఇండియాలో నెటిజన్స్ సినిమాల రివ్యూస్ ని తెలుసుకోవడానికి ఎక్కువగా చూసే వెబ్సైట్ ఏదైనా ఉంది అంటే అది ఐఎంబిడి. ఇందులో రేటింగ్స్ వచ్చాయంటే ఖచ్చితంగా నమ్మే విధంగా ఉంటుంది. అయితే ఒక మూవీ ఫ్యూచర్ ని నిర్ణయించే సత్తా వెబ్సైట్ కి ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంస్థ అనేది కేవలం మూవీస్ కే ర్యాంకింగ్స్ ఇవ్వడం కాకుండా హీరోలకు కూడా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ఐఎంబిడి వెబ్సైట్ 2024వ సంవత్సరానికి గాను ఇండియా మొత్తం మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచినట్లు ప్రకటించింది. అయితే పుష్ప 2 మూవీ సంచలన విజయం సాధించడం, మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటి రీజన్స్ వల్ల అల్లు అర్జున్ పేరు వచ్చేసి దేశం మొత్తం మారుమోగిపోయింది. ఈ కారణంగానే నెంబర్ 1 ప్లేస్ లో నిలిచాడని మూవీ అనలిస్ట్ చెప్తున్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో వచ్చేసి బాలీవుడ్ బాద్షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఆయన మూవీస్ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోయినా కూడా ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ టీం ట్రోఫీని కొట్టడంతో షారుఖ్ ఖాన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అందుకే 2వ స్థానంలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాతి స్థానంలో కేజీఎఫ్ ఎస్ ఉన్నారు. 4th ప్లేస్ లో రణబీర్ కపూర్, అదే విధంగా 7వ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండగా 8వ ప్లేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడు. ఓవరాల్ గా మన టాలీవుడ్ నుంచి టాప్ 10 లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ పేర్లు మాత్రమే ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే 11వ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే 25వ ప్లేస్ లో మాత్రం మహేష్ బాబు ఉన్నాడు. అయితే ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోవడానికి అయితే కొన్ని రీజన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నుండి లాస్ట్ ఇయర్ ఎటువంటి మూవీస్ రాలేదు కాబట్టి ఆయన ఈ లిస్ట్ లో లేడని చెప్పుకోవచ్చు. కానీ మహేష్ బాబు మాత్రం లాస్ట్ ఇయర్ గుంటూరు కారం మూవీ చేశాడు. అదే కాకుండా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తోటి కూడా అధికారికంగా మూవీ చేస్తున్న విషయం ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పేరు ఐఎండిబిలో 25వ స్థానంలో ఉండడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు మాత్రమే గత 3 ఏళ్లుగా టాప్ 10 లో మిస్ కాకుండా వస్తున్నాయి. అంటే ఈ ముగ్గురికి మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో నిజమైన క్రేజ్ ఉందనేసి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.